అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడు. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు, ఎన్నికల ముందు చెప్పిన హామీలు నెరవేరలేదని పదే పదే విమర్శిస్తున్నారు. 100 రోజులు అయినప్పటికీ ఇంకా చేయలేదని. దాని మీద మీరేమంటారు? అంటే అడిగేదానికి కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను కూడా చూసా, ఈ మధ్య మాజీ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు అన్నారు, నేనుంటే చాలా చేసేసేవాడిని, మరి కూటమి ప్రభుత్వం ఉంటే ఏమీ చేయలేకపోతున్నారే అని చెప్పి మాట్లాడుతున్నారు. 100 రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేసేదానికి సాధ్యం అవుతుందా? ఆలోచన చేయండి. మీరున్నప్పుడు ఎంత సమయం పట్టింది? మీరు ఇస్తానన్నటువంటి పెన్షనే మరి ఆఖరి రోజు దాకా మరి సమయం పట్టిందే. ఈ రోజున నువ్వు పరిపాలించి ఖజానాను ఖాళీ చేసి అప్పుల పుట్టలో తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని, కొత్త ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి అందించావు. మరి మేము వచ్చిన తర్వాత నువ్వు చేసిన అప్పులన్నింటినీ కూడాను తీర్చుకోవాల్సినటువంటి, వాటికి వడ్డీలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. నువ్వు ఎప్పుడైనా సరే పెన్షన్ సకాలంలో ఇచ్చావా? సకాలంలో ఇవ్వకుండా ఉద్యోగుల యొక్క జీత భత్యాలు 1వ తారీఖు 2వ తారీఖు లోపల ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అర్హత కలిగినటువంటి పెన్షన్స్కి ఇచ్చేదానికి ఆ గ్రామాల్లో ఏదైతే నువ్వు చెప్పావో, ఊర్లలో నువ్వు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాలంటీర్ల వ్యవస్థ లేకుండానే సచివాలయం సంబంధించిన వాళ్ళనే పెట్టుకుని మొదటి 2 రోజులకే ఇవాళ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందా లేదా? మరి ఆ రోజు నువ్వెందుకు చెప్పావు ఇది సాధ్యపడదని చెప్పని? ఎండల్లో వాళ్ళందరినీ కూడా వచ్చే విధంగా చేసి కొంతమంది చనిపోయేదానికి కారకుడు ఎవరయ్యారా? జగన్మోహన్ రెడ్డి. ఒకసారి గుర్తు తెచ్చుకో. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన, ఈ ప్రభుత్వం చేసేటువంటి పని నువ్వు ఆ రోజు ఎందుకు చేయలేకపోయావు? మరి ఇదే కాకుండా జీతభత్యాలన్నింటినీ కూడా నువ్వు సక్రమైనటువంటి రోజులు ఇస్తూ ఉన్నావు. మరి రోడ్ల నిర్మాణాలు కానీ వీటినన్నింటినీ కూడా చేసేదానికి ఇవాళ ఒక ప్రణాళిక తోటి ముందుకెళ్తూ ఉన్నావు. ఏదైతే పోలవరం కేంద్రం నిధులు ఇస్తూ ఉందో, నరేంద్ర మోడీ గారు నిధులు ఇస్తూ ఉంటే ఆ రోజున 74% పనులు పూర్తి చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఏమీ చేయలేని అసమర్థత పాలన నీది కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి కార్యక్రమంతో ముందుకు వెళుతూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకో. డయాఫ్రమ్ వాళ్ళని రీబిల్డ్ చేయాలని మళ్ళా కూడా 2 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రభుత్వం గోదావరి జలాలని ప్రజలకు అందించాలనేటువంటి రూపకల్పన చేసేదానికి పోలవరాన్ని ఇవాళ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వం. ఇవాళ అంటే కేంద్ర ప్రభుత్వము వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది అమరావతి డెవలప్మెంట్ కోసం. అంటే ఈ 2-3 ఇయర్స్లో అయిపోద్దా? కేంద్ర ప్రభుత్వం కూడా తొందరగా ఈ అమరావతి పనులు పూర్తి అయ్యే విధంగా ఏమైనా దృష్టి పెడతారా బీజేపీ తరఫున స్టేట్? మా అజెండాలో చాలా క్లియర్గా ఉంది. కూటమి ప్రభుత్వంలో మా యొక్క అజెండా అమరావతి ఏదైతే మన క్యాపిటల్ ఉందో దాన్ని పూర్తిగా నిర్మాణం పూర్తి కావించుకోవాలి. ప్రజలకి ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది, అది అమరావతి అని చెప్పని పూర్తిగా అక్కడికి సంబంధించినటువంటి ఏవైతే మీ మీడియాకి సంబంధించినటువంటి భవనాలు కావచ్చు, అదేవిధంగా ఎక్కడైతే స్కూల్స్ కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతంలో ఉండేటువంటి కాలేజెస్ కావచ్చు, సంబంధించినటువంటి సముదాయ భవనాలు కావచ్చు, మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాలనీలు కావచ్చు, అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీల యొక్క క్వార్టర్స్ కావచ్చు, వీటినన్నింటినీ కూడా నిర్మించుకుంటూ అక్కడ కావాల్సినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో, రోడ్లు, డ్రైనేజీలు, వీటినన్నింటినీ కూడాను ముందుకు వెళ్ళాలని ఇప్పటికే రోడ్లు కూడా మొదలుపెట్టినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విషయం అన్నటువంటి విషయాన్ని కూడా, ఈ కూటమి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను.
సార్ ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు ఉన్నప్పటికీ బీజేపీ దాన్ని ప్రజల్లోకి తీసుకుని పోవడం, ప్రజల్లో అంటే కేంద్రం బీజేపీ ప్రభుత్వము అమలు పరుస్తుందని తీసుకుని పోవడంలో విఫలమైందని చెప్తారు. దాన్ని ఎంతవరకు కరెక్ట్? చాలా తప్పండి ఇది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఏం చేయాల్సి వచ్చినా సరే గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఇది 11వ సంవత్సరం కూడా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారు. మా ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి. ఇవాళ ప్రతి గ్రామంలో కూడాను ఎక్కడైనా సరే గేదెలు కానీ లేకపోతే ఆవులు కానీ ఉంటే దానికి 2 గేదెలు ఉంటే 2 లక్షల చిల్లర, లేదా 4 ఉంటే 3 లక్షల చిల్లర, 6 గేదెలుంటే దాదాపు 6 లక్షల చిల్లర ఇచ్చి వాటికి ఎక్కడా కూడా కొటాములు వేయాలనేటువంటి ఆలోచన కానీ తీసుకున్నటువంటి నిర్ణయం నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా ఇవాళ పేదవాడికి ఇల్లు కట్టించాలనేటువంటి ఆలోచనతోటి గత ప్రభుత్వంలో వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు కూడా అనేక నిధులు తీసుకురావడం, మరి గత ప్రభుత్వంలో అయితే ఆ నిధులు ఇచ్చినా కూడా పేదలకు ఒక్క ఇల్లు కూడా అందివ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాటినన్నింటినీ కూడా మళ్ళా కూడా కొత్త నిర్మాణాలు పూర్తి కావించి గతంలో ఆయన చేసినప్పుడు కూడా చేసినటువంటి కట్టినటివి కూడాను అలాగే ఉండిపోయాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. వాటిని కూడా ఇవాళ ప్రజలకు అంకితం చేసేదానికి శ్రీకారం చుడుతుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాం. రేపు ప్రోగ్రామ్ ఏంటి? మంత్రి గారి ప్రోగ్రాం ఎక్కడెక్కడ ఏంటి? మంత్రి గారు ప్రథమంగా మన ప్రాంతవాసి, భీమవరం ఆయన సొంత గ్రామం కాబట్టి ఈ ప్రాంతంలో ఉండి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ గౌరవంగా చెప్పేదానికి కేంద్ర మంత్రి స్థాయికి ఎదగడం, అది కూడా భారీ పరిశ్రమ శాఖ మార్చులు. మనకు ఈ యొక్క నెల్లూరు తడ నుంచి అటువైపు ఇచ్చాపురం దాకా ఉన్నటువంటి కోస్టల్లో అనేక పరిశ్రమలు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఆయన మీద కూడా ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వీటి మీద ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పని ఇక్కడ సమీక్ష పెట్టేదానికి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకారుల యొక్క బాగుబోగులు చూసి వాళ్ళ యొక్క ఫుడ్ ఫెస్టివల్ ఆహార పండగ యొక్క మన గ్రౌండ్లో జరిగేటువంటి బీఆర్సీ గ్రౌండ్లో జరిగేటువంటి ఆ యొక్క ఫుడ్ ఫెస్టివల్ కూడా ప్రారంభించి వాళ్ళతో కలిసి పాల్పంచుకొని ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఆయన రేపు రావడం జరుగుతుంది. ఎలాగూ వచ్చిన సందర్భంగా మా యొక్క భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇవాళ సభ్యత నమోదు కార్యక్రమం ఉందో దాంట్లో కూడాను ఆయన పాల్గొని చిన్న బజార్లో మరి ఈ ప్రాంత ప్రజల యొక్క భవిష్యత్తులో ఆయన ద్వారా ఏం మనం తీసుకురాగలం అనేది కూడా ఆలోచన చేసి అధికారులతో సమీక్ష జరిపి, అట్లాగే మా బీజేపీ నాయకులు అందరితో కూడా సమీక్ష జరిపి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా తీసుకురావాలనేటువంటి సంకల్పన కూటమి ప్రభుత్వంలో కూడా వీటినన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలనేటువంటి కోరికతోటి రావడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే తమ ముఖ్య ఉద్దేశమని, అదేవిధంగా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తామని కూడా వాకటి నారాయణ చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.